హాయ్ అండి, రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. మేము ట్రావెలర్ దిల్షు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, మీరు టాటా వెహికల్ ముందుగా తెలంగాణలో పెట్రోల్ వేరియంట్ తీసుకున్నారని మాకు తెలిసింది. అందుకే ఇంటర్వ్యూ కోసం వచ్చాము మీ దగ్గరికి. ఓకే, మీకు ఏంటంటే ఇది వెహికల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఈ వెహికల్ ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు, కొంచెం మీకు అడిగి తెలుసుకుందామని, అందరికి ప్రజల కోసం అట్లా తీసుకోవాలన్న వాళ్ళ కోసం మేము అడుగుదామని, ఒకసారి పర్ఫార్మెన్స్ మైలేజ్ ఎట్లుందో ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాము. ఒకసారి చెప్పండి సార్. ఇది ఏ పర్పస్ కోసం తీసుకున్నారు ఈ వెహికల్ మీరు? పర్పస్ వెజిటేబుల్స్ అవి కూరగాయల మార్కెట్ కోసం తీసుకున్నాను. చెప్పండి రాజు గారు, మరి ఈ వెహికల్ టాటా ఎస్ ప్రో, ఈ వెహికల్ మీకు తీసుకున్న తర్వాత దీని అనుభవం ఎట్లా ఉంది కొంచెం చెప్పగలరా? అనుభవం బాగానే ఉంది సార్, బాగానే ఉంది అనుభవం. అంటే మంచిగా స్మూత్ ఉంది. పెట్రోల్ లో తీసుకున్నా నేను. టాటాలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఒకసారి చెప్పగలుగుతారా? టాటాలో 3 వేరియంట్, లేటెస్ట్ గా 3 వేరియంట్లు తీసుకున్నారు. చిన్న వెహికల్, టాటా ఏస్ ల కంటే చిన్న వెహికల్ ఉంది, ఇది చిన్నది తీసుకున్నారు. చిన్నది అయితే నేను యూట్యూబ్ లో చూసా. యూట్యూబ్ లో చూసి నాకు వెజిటబుల్ మార్కెట్ కోసము బండి కావాలని చూస్తున్నా. యాక్చువల్లీ నేను 3 వీలర్ తీసుకుందాం అనుకున్నా, అల్ఫా లేకపోతే బజాజ్ లో 3 వీలర్ ఉన్నది కదా ట్రాలీది, అది తీసుకుందాం అనుకున్నా. దీని ధర ఎంత పలికింది మార్కెట్ లో, ఎంత ఉంది ఇప్పుడు? దీని తర్వాత ఇప్పుడు టాటా ఎస్ ప్రో పెట్రోల్ మన షోరూమ్ లో ఆన్ రోడ్ ప్రైస్ 4,72,000 అట్లా పడ్డది నాకు. అయితే నేను ముందు 3 వీలర్ తీసుకుందాం అనుకున్నా, కానీ యూట్యూబ్ లో ఇట్లా సెర్చ్ చేస్తుంటే టాటాలో ఒక చిన్న వెహికల్ పర్ఫార్మెన్స్ అదంతా మైలేజ్ ఎట్లా ఉంది ఒకసారి? మైలేజ్ షోరూమ్ లో 22 అని చెప్పారు, కానీ మైలేజ్ చెక్ చేసా, సిటీలో 16 ఇస్తుంది. ఇక మామూలుగా హైవేలో ఒక 18 వేసుకుంటా. ఇక పర్వాలేదు, నేను ఒక 20 ఇస్తుందేమో అనుకుని తీసుకున్నా. పర్వాలేదు. నాకైతే ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఏమన్నా స్పీడ్ లిమిట్ ఏమన్నా ఉందా అండి? స్పీడ్ లిమిట్ 60 ఉంది సార్. 60 ఉంది. అంతే ఓవరాల్ గుడ్ అండి. ఇంకా మైనస్ ఏమైనా ఉన్నాయా దీనికి? మైనస్ ఏం లేవు, స్మూత్ బండి, బాగుంది. పక్కన వాళ్ళకి కూడా తెలుస్తలేదు, మంచిగా స్టార్ట్ అయిన తర్వాత పక్కన వాళ్ళకి కూడా తెలుస్తలేదు, అంత బాగుంది కాబట్టి అది స్మూత్ వెహికల్ చెప్తున్నారు. చాలా స్మూత్ గా ఉంది సార్. ఇప్పుడు మీకు అనుభవం ఎట్లుందండి? ఇప్పుడు దేనికోసం వాడుతున్నారు వెహికల్ ఇది? నేను వెజిటేబుల్స్ కోసం తీసుకున్నాను. కూరగాయల మార్కెట్లలో మా ఏరియాలో 3-4 మార్కెట్లు. ఇంత ముందు ఏ వర్క్ చేసేవాళ్ళు మీరు? ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఇది చేద్దాం. ఇంత ముందు నేను డ్రైవింగ్ చేసేవాడిని. ఇక తర్వాత ఏమనుకున్నా, డ్రైవింగ్ అంటే నాకు 20,000 జీతము, అంత మనకు అంత సరిపోదు. ఇక చాలా రోజుల నుంచి అనుకునేవాడిని, 15 ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. చాలా స్ట్రగుల్స్ తర్వాత మీరు వెహికల్ టాటా కంపెనీకి తీసుకుందామని అనుకున్నారు? అవును సార్, అంటే సొంతంగా బిజినెస్ చేసుకుందామని అనుకున్నా. నాకు లక్కీగా టాటాలో నాకు తగ్గట్టు చిన్న వెహికల్ వచ్చింది, లాంచ్ అయింది. నేను చూసా, ఎంబడే వెళ్ళిపోయి ఎంబడే తీసుకున్నాను సార్. ఇప్పుడు టాటా అంటేనే నమ్మకం. ఒక చిన్న క్వశ్చన్స్ ఉన్నాయండి మీ వెహికల్ పైన. ఇప్పుడు పికప్ ఎట్లా ఉందండి దీన్ని? పికప్ బాగుంది సార్, లోడ్ వేసినా కానీ మంచిగా ఉంది. పికప్ బాగుంది, చాలా బాగుంది. లైటింగ్స్ అవన్నీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్కడ తీసుకున్నారు వెహికల్ ఇది మీరు? మార్కెట్ ఇక్కడ పొటెన్షియల్ టాటా పొటెన్షియల్ బ్రాంచ్ లో తీసుకున్నారు సార్. మీకు ఎలా తెలుసు ఇది అక్కడ తీసుకోవాలని? ఎవరన్నా సజెషన్ చేశారా? ఇలా నాకు ముందు తెలుసు, టాటా ఇక్కడ పొటెన్షియల్ మాకు మా సరౌండింగ్ లో పొటెన్షియల్ లో ఉందని తెలుసు నాకు. అక్కడ వింగర్లు, హెవీ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్ అక్కడ అమ్ముతారు. సర్వీసింగ్ సెంటర్ గిట్ అక్కడే ఉందని నాకు తెలుసు, ఒక ఐడియా ఉంది. అట్లే మా ఫ్రెండ్స్ గిట్ అడిగినా, అక్కడ ఉంది కదా ఒకసారి అక్కడ వెళ్ళి ట్రై చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పమంటే బండి గురించి ఏం చెప్తారంటే? ఓవరాల్ గా గుడ్ అండి, గుడ్ అండి. ఎంత స్టార్ రేటింగ్ ఎంత ఇస్తారు వెహికల్ కి మీరు? 5.4 ఇస్తాను సార్. అంటే కొంచెం స్టీరింగ్ మరీ హార్డ్ ఉంది. పర్వాలేదు. ఓవరాల్ గా అయితే మన నిలబడ్డ సింగిల్ జాగల మలుపుకోవచ్చు మనం బండి. టోటల్ వెయిట్ ఎంత తీసుకుంటుందండి? షోరూమ్ నుంచి అయితే 750 ఇచ్చారు సార్. ఇక నేను గిట్ట ఇప్పటి వరకు అయితే 500 వేసిన, ఒక 10 వరకు వెళ్ళొచ్చు కానీ కంఫర్టబుల్ ఉంటదని తెలుసు సార్. థ్యాంక్ యూ రాజు గారు, మాకు మీ టైం ని కేటాయించి మాకు ఇది వెహికల్ గురించి వివరించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.